ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమునకు స్తుతులు స్తోత్రాలు. మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనములు. పిలువబడిన వారు అనేకులైన, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈ దినమున ప్రభు ఏర్పాటులో మనముండుట మనకెంతో గొప్ప ధన్యత. గడచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు దేవుడు తన దయారెక్కల కింద మనలను, మన కుటుంబాలను కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ప్రభు సన్నిధిలో మనలను సాక్షి బిడ్డగా నిలవబెట్టిన ఆ దేవాది దేవుడికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ మాట అంటే, మనల్ని ఈ మాటలు వినే నిన్ను బలపరచుటకు ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాను. కోటి నక్షత్రాలకు పేరు పెట్టిన దేవుడు ఈ దినమున నిన్ను మరచిపోవడం అసాధ్యం. ఈ మాట జ్ఞాపకం ఉంచుకొని ఈ మాటలను వినాలి. కోటి నక్షత్రములకు పేరు పెట్టిన దేవుడు నన్ను మరచిపోవడం అసాధ్యం. ఎవరైనా నిన్ను మరచిపోవచ్చు, ఎందరైనా నిన్ను విడిచి ఉండొచ్చు, కానీ మరువని విడువని దేవుడు నిన్ను మరచిపోవడం అసాధ్యమని గమనించి, నా దేవుడు నా కొరకు నేను అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు పొందుకునే కృపతో నన్ను దీవించగలిగిన దేవుడు నాకున్నాడు అనే ధైర్యముతో ఈ ఉదయకాలమున ఉపవాస ప్రార్థనలో ప్రభు యొక్క మాటల యందు నీవు ధ్యానముంచగలిగినట్లయితే దేవుని వాక్కులు నీ జీవితంలో ఫలింపచేసి ఫలభరితమైన జీవితాన్ని నీకు ఇవ్వగలిగిన విజయశీలుడైన దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. మనం దేవుడు నరుని తన స్వహస్తాలతో సృష్టించాడు. సృష్టినంతటిని కలుగును గాక అంటే సమస్తము కలిగాయి. కానీ నరుని మాత్రము స్వహస్తాలతో దేవుడు సృష్టించడం, మరి దేవుడు తన స్వహస్తాలతో సృష్టించిన నరులమైన మనము ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవుని పోలికలో ఉన్న మనము ఆ దేవుని వైపు చూడగలిగిన వారమై ఉండాలి. 121వ కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. మరి సహాయము కొరకు కొండల తట్టు కన్నులెత్తుచున్నావా? మనుషుల వైపు కన్నులెత్తుచున్నావా? సహాయము కొరకు, వీటి కొరకు నీకు కావలసిన సహాయము ఏదైనా కావచ్చు. కొండల తట్టు కన్నులెత్తుట వలన ప్రయోజనము లేదు, లోకము తట్టు కన్నులెత్తుట వలన ప్రయోజనము లేదు. ఈ దినమున నీకున్నటువంటి ఏ సహాయమైనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సహాయం అవసరమై ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యం అవసరమై ఉంటుంది, కొంతమందికి రక్షణ అవసరమై ఉంటుంది, కొంతమందికి ఆదరణ అవసరమై ఉంటుంది, కొంతమందికి ఉద్యోగము అవసరమై ఉంటుంది, కొంతమందికి వివాహం అవసరమై ఉంటుంది, కొంతమందికి కావలసిన ధనం అవసరమై ఉంటుంది. ఈ దినమున నీ అవసరత, నీ సహాయము ఏదైనా సరే కొండల తట్టు కన్నులెత్తుట వలన ప్రయోజనము లేదు, నీకు సహాయము కలగదు. కానీ సర్వకృపానిధి, సంపదలగని సకలము చేయగలిగిన ఆయన వైపు నీవు కన్నులెత్తగలిగినట్లయితే కింది వచనములో సెలవిచ్చినట్టుగా యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు. ఆమేన్. ఎవరి వలన సహాయము కలుగుతుంది? యెహోవా వలనే సహాయము కలుగుతుంది. ఎవరు ఆయన అంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. మరి సృష్టికర్త అయిన దేవుని వలన నీకు సహాయము కలుగుతుంది కనుక నీవు కన్నులు ఎత్తి చూడవలసింది ఆ కరుణామయుడైన దేవుని వైపు చూడాలి. ఈ లోకంలో ఎంతోమంది చూస్తున్నారు, వెతుకుతున్నారు. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? మరి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? కావలసిన సహాయము ఎక్కడ దొరుకుతుంది? కావలసిన ఆనందము ఎక్కడ దొరుకుతుంది? నెమ్మది ఎక్కడ దొరుకుతుందని వెతికి 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 అలసిపోయి ఈ యొక్క ఫిబ్రవరి మాసము ఈ శుక్రవార దినమున
ప్రభు యొక్క సన్నిధానములో ఈ మాటలు వింటున్నావేమో, యెహోవా వలననే సహాయము కలుగుతుంది. అది ఎంతటి సహాయమైనా సరే, ఒకానొక స్థితిలో ఇక ఏ సహాయము నాకు అందదు అనుకునే పరిస్థితుల్లో నీవున్న ఈ మాటలు వింటున్నా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన నన్ను మరచిపోవుట అసాధ్యము. కోటి నక్షత్రముల పేరులను జ్ఞాపకం ఉంచుకొని పేరులు పెట్టిన దేవుడు నన్ను మరచిపోడు. కనుక నాకు కావలసిన సహాయాన్ని అందించగలిగిన దేవుడు, ఆ దేవుని వైపే నేను నా కన్నులెత్తి చూస్తాను అని ఈ దినమున నీవు తీర్మానము చేసుకోగలిగినట్లయితే, భూమి ఆకాశాలను సృజించిన యెహోవా వలన నీకు నాకు సహాయము కలుగుతుంది. మరి చాలా మంది జీవితంలో అయిపోయింది ఇక నా పని అనుకుంటారు. ప్రయత్నించాను, ప్రయాసపడ్డాను, బాధపడ్డాను, అన్నీ చేశాను, కానీ నా పని అయిపోయింది అనుకుంటున్నావా? అయిపోయింది అనుకుని మాటలు వింటున్నావా? మరి అబ్రహాము పని అయిపోయింది అనుకున్నారు, వయసు ఉడికిపోయింది, ఇక అన్నీ మరి దేవుడు వెళ్ళమన్న ప్లేస్కు వెళ్ళాడు, ఆ వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టే చేశాడు. కానీ తను ఎంతో దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన ఆ ఆస్తిని అనుభవించడానికి ఇక వారసుడు లేడు, అయిపోయింది నా పని అనుకునే సమయంలో అబ్రహాముకు అద్భుత రీతిలో దేవుడు తన కుమారుని అనుగ్రహించి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ దినమున నీ పని అయిపోయింది అనుకుంటున్న నీ జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు. ఇస్సాకు ఇక అయిపోయింది అనుకున్నాడు, ఇక అక్కడ పడుకోబెట్టేశాడు, ఇక తండ్రి బలి ఇస్తాడు, అయిపోయింది అనుకున్నప్పుడు ఆ ముళ్ళ పొదమాటన పొట్టేలును దాచి ఉంచినట్టుగా ఇక నీకు ఏ సహాయము లేదు, నీ పని అయిపోయింది అనుకున్న సమయంలో నీకు తెలియదు, నీకు కనపడనటువంటి పరిస్థితుల్లో ఆ ముళ్ళ పొద మాటన పొట్టేలును ఉంచి ఇస్సాకుకు బదులుగా పొట్టేలును బలి ఇవ్వటానికి ముందుగానే సమకూర్చిన సమాధాన అధిపతి అయిన దేవుడు నీకు కావలసిన సహాయాన్ని నీ కొరకు ఏర్పరచి ఉంచాడు అని నీవు గ్రహించాలి. అయిపోయింది అనుకోకూడదు. అలాగే యోసేపు తన పని అయిపోయింది, గుంటలో అన్నలు పడవేశారు, బానిసగా అమ్మివేశారు, ఇక నా పని అయిపోయింది అనుకున్న సమయంలో అందరూ అయిపోయింది అనుకున్నారు, కానీ యోసేపు కానీ అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడ ఆరంభించాడు. పరాయి దేశములో బానిసగా అమ్మివేసిన యోసేపు దేవుని వలన సహాయము పొందుకొని ఎక్కడ బానిసగా గుంటలో పడి ఉన్నాడో అదే ప్రాంతంలో అదే దేశానికి బానిసను భవంతి మీద కూర్చొనబెట్టిన బలవంతుడైన దేవుని సహాయము వలన బానిస ఒక భవంతి మీద కూర్చొనగలిగిన పరిస్థితి ఏర్పడింది. ఈ దినమున నీ పరిస్థితి ఎలాగున్నా, నీ స్థితి ఎలాగున్నా, నా పని అయిపోయింది అని నీవు అనుకోక పనిని ఆరంభించడానికి దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీకు దేవుని వలన సహాయము కలగాలి అంటే నీవు ఏమి చేయాలి అన్నది చదువుదాం. 125వ కీర్తన మొదటి వచనం, మొదటి చరణం చదువుదాం. ఆమేన్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. నీవు కదలిపోకుండా స్థిరముగా ఉండగలిగినట్లయితే ఈ దినమున నీ సహాయము కొరకు దేవుడు పని ఆరంభిస్తాడు. అన్నిటికీ కదిలిపోతుంటావు. చిన్న కష్టం రాగానే కదిలిపోతావు, చిన్న ఇబ్బంది రాగానే కదిలిపోతావు, చిన్న అనారోగ్యం రాగానే కదిలిపోతావు, ఒక చిన్న మాట రాగానే కదిలిపోతావు. నువ్వు కదిలినన్ని రోజులు నీ జీవితంలో కార్యము జరగదు. కదలక స్థిరముగా భక్తి విశ్వాసములో నీవు నిలవబడగలిగి నా దేవుడు నన్ను మరచిపోవుట అసాధ్యము, నా దేవుడు నా పట్ల కార్యము చేయుట సాధ్యము. ఎందుకంటే ఆయనే నా దేవుడు, నా తండ్రి, నేను నమ్ముకున్న నా సహాయకుడు కాబట్టి ఆయన సహాయము కొరకే నేను ఎదురు చూస్తాను అని ఈ దినమున నీవు తీర్మానము చేసుకోగలిగినట్లయితే దేవాది దేవుడు నుండి కార్యాలను పొందుకోగలవు,
సహాయాన్ని పొందుకోగలవు. నీవు ఎప్పుడైతే కదలకుండా ప్రభువులో స్థిరంగా ఉంటావో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. ఈ దినము వరకు నీ చుట్టూ సమస్యల, నీ చుట్టూ నిందల, నీ చుట్టూ అప్పుల, నీ చుట్టూ ఒంటరితనమా, నీ చుట్టూ కన్నీరా, నీ చుట్టూ ఆపదల, నీ చుట్టూ అనారోగ్యాల, నీ చుట్టూ నిరాశ నిస్పృహన, ఈ దినమున భక్తి విశ్వాసములో కదలకుండా స్థిరముగా నేను ఉంటాను ప్రభా అని నీవు తీర్మానము చేసుకోగలిగినట్లయితే ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. మొదటి మాట ద్వారా దేవుని వలన సహాయాన్ని పొందుకుంటావు. సహాయం పొందుకున్న నీవు ఆ సహాయాన్ని అనుభవించాలి అంటే స్థిరమైన భక్తి విశ్వాసములో ఉంటే నీ చుట్టూ దేవుడు తన సన్నిధిని ఉంచి ఇది మొదలుకొని యెహోవా నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ ఉండాలి అనే ఈ దినమున దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. మరి ఈ మాట, ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరాలి అంటే నీవు 2 పనులు చేయాలి. ఒకటి, దేవుని తట్టు చూడాలి. రెండవది, దేవుని తట్టు చూసిన నీవు స్థిరముగా ఉండగలగాలి. చాలామంది స్థిరముగా ఉండకపోవడానికి కారణం వారిలో ఉన్నటువంటి అపనమ్మకమే అండి. వారిలో ఉన్నటువంటి చంచలమైన మనసు, వారిలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ఆయన శక్తిని అనుమానించే అపోహలో బ్రతుకుతున్న కారణాన్ని బట్టే కదిలిపోతున్నారు. ఒక రోజున్న భక్తి ఇంకొక రోజు ఉండదు, ఒక రోజున్న విశ్వాసం ఇంకొక రోజు ఉండదు, ఒక రోజున్న నిరీక్షణ ఇంకొక రోజు ఉండదు, ఒక రోజు ఉన్నటువంటి ఆశ ఇంకొక రోజు ఉండదు. ఈ దినమున పరిశుద్ధుడైన ప్రభువు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, నీకున్న పరిస్థితిని బట్టి ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎక్కడి నుండి సహాయం అందుతుంది? నన్నెవరు పట్టించుకుంటారు? నన్నెవరు పలకరిస్తారు? నా ప్రాబ్లానికి ఎవరు సహాయము చేసి నన్ను సంతోషపరుస్తారు అనుకుంటున్న నిన్ను యెహోవా వలనే సహాయం కలుగుతుంది. భూమి ఆకాశాలను సృజించిన దేవుడు ఉన్నాడని దేవుడు బలపరుస్తున్నాడు. ఆ సహాయము పొందుకునే వరకు, సహాయము పొందుకున్న తర్వాత కానీ కదలక స్థిరముగా ఉండాలి, నమ్మిక ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీ అపనమ్మకము వలనే, నీ అవిశ్వాసము వలనే, నీ అవిధేయత వలనే, నీవు కదిలిపోవుట వలనే ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క సహాయాన్ని పొందుకోలేకపోతున్నావు. ఒక చిన్న అలజడి రేగగానే, ఒక చిన్న ఆపద రాగానే, ఒక చిన్న అడ్డంకి రాగానే నీ విశ్వాసాన్ని విడిచి, నీ భక్తిని మరచి, దేవుని శక్తిని మరచి జీవించిన జీవితం ఇక చాలు. ఈ దినము నుండి నూతన ఆరంభాన్ని నీ జీవితంలో జరిగించాలని, ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయాలని, ఒక నూతనమైనటువంటి జీవితం ఈ దినము నుండి నీవు ఆరంభించబోతున్నావు. యేసు నామములో, యేసు క్రీస్తు సహాయము వలన ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకుంటావా?